వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానిధి ఛానల్. గోంగూరతో ఎన్నో వెరైటీస్ తినే ఉంటారు కదా! కానీ ఒక్కసారి ఇలా గోంగూరలో నూపిండి వేసిన కర్రీ చేసి చూడండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మా నానమ్మ గారు నేర్పిన రెసిపీ అండి. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీని చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఒక పెద్ద కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. చిన్న సైజు కట్టలైతే ఒక 5 వరకు అయితే తీసుకోవచ్చండి. ఇది నార్మల్ గోంగూర, దేశవాళీ గోంగూర అండి. పుల్ల గోంగూర తీసుకోకూడదు ఈ రెసిపీకి. ఇలా ఆకులన్నీ ఒలుచుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులన్నిటిని శుభ్రంగా వాటర్‌లో ఏసుకొని, శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. అందులో ఉన్న ఇసుకనంతా కూడా మనం నీట్‌గా శుభ్రం చేసుకొని, స్ట్రెయినర్ తీసుకొని ఇందులో ఈ గోంగూరనంతా వేసేయాలి. ఈలోపు నీళ్లు దిగుతూ ఉంటాయండి. స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్‌నైతే వేసుకోవాలి. వాటర్‌నేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకునే ఈ గోంగూరనైతే ఇప్పుడు ఇందులో ఉడికించుకోవాలండి. ఈ గోంగూర సుమారు ఉడకడానికి 8 నిమిషాలైతే పడుతుంది. ఇది ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, ఒక చిన్న గ్లాసులో సగాను వరకు అంటే కొలతలో చెప్పాలంటే ఒక 50 గ్రాముల వరకు నువ్వులైతే ఉంటాయండి. ఈ నువ్వులనేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఇలా చిటపటలాడే వరకు కూడా మనం వేయించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. లేతే మాడిపోతాయండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. వీటిలోకి 10 పచ్చిమిరపకాయల వరకు సరిపోతాయండి. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత అలా మిక్సీలోకేసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలండి. మెత్తగా నూరాల్సిన పని ఉండదు. కొంచెం బరకగా ఉంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు గోంగూర కూడా ఉడికిపోయిందండి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్‌లో అయితే వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్‌లో వేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిట్కా చెప్తున్నాను చూడండి. కింద ఉన్న ఈ వాటర్‌తో అయితే మనం ఇత్తడి సామాన్లు తోమితే తళతళ మెరుస్తాయండి. అవునండి నిజమే. అప్పట్లో నానమ్మ గాని, అమ్మ గాని ఇలా ఇత్తడి సామాన్లు తోమడం నేను చాలా సార్లు చూసానండి. వాళ్ళే చెప్పారు నాకు ఈ చిట్కా అయితే. మీలో ఎంతమందికి తెలుసండి? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, ఒక గ్లాస్ వరకు వాటర్‌నైతే పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో వేసి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా! అవి కూడా ఇప్పుడు ఇక్కడ ఇందులో వేసేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఈ మూడిటిని కలుపుకొని ఒక్క 5 నిమిషాలైతే వీటిని ఉడకనివ్వాలండి. ఇది ఉడికే లోపల మనం ఇక్కడ గోంగూర చల్లారిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్‌నైతే ఏసుకోవాలి. మనం ఇందాక వడబోసుకున్న వాటర్ ఉన్నాయి కదా! అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇత్తడి సామాను వేశాను కాబట్టి నేను వేయట్లేదండి. ఇలా దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి పొయ్యి మీద 5 నిమిషాలయింది. ఇవి ఉడుకుతూ మొదలుపెట్టింది. మనం ఇలా పేస్ట్ చేసుకున్న ఈ గోంగూరనైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన మిక్సీలో ఉన్న పేస్ట్‌నంతా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం మళ్ళీ పోసుకోవచ్చండి. దీన్నిప్పుడు ఒక 3 నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి దీన్నంతా కదుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా సిమ్‌లో పెట్టే ఉడకనివ్వాలండి. ఇలా లిక్విడ్‌లానే ఉండాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కనబడుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ పిండినైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మొత్తం మనం ఇందాక మిక్సీ పట్టిందంతా కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఏసిన తర్వాత ఒక్కసారి కదుపుకోవాలండి. ఒక్క 2 నిమిషాలైతే ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే దీనికి తాలింపయితే పెట్టుకోవాలి. తాలింపు కోసం 4 ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కరివేపాకునైతే తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌నైతే వేసుకోవాలి. ముందుగా దీంట్లో వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఎండుమిర్చిని, కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత తాలింపునైతే కట్టేసుకొని అందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కదుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడైతే మనం ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. గోంగూరతో నూపిండి కర్రీ అయితే రెడీ అయినట్టే. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరందరూ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.